జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి సంస్థకు చెందిన కమ్యూనిటీ హాల్ను జిల్లా కోర్టుకు కేటాయించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థకు చెందిన కమ్యూనిటీ హాల్ను కోర్టుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా జీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 2 రోజుల క్రితం సింగరేణి సంస్థ కోర్టుకు సింగరేణి కమ్యూనిటీ హాల్ను కేటాయిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిందని, ఈ నేపథ్యంలో 2 రోజులు గడవక ముందే మళ్లీ సింగరేణి సంస్థ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కోర్టు ఉండటం వలన స్థానిక కక్షిదారులు, అడ్వకేట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థను సంప్రదించగా మొదటగా కమ్యూనిటీ హాల్ను కేటాయించి మళ్లీ వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే కమిటీ హాల్ను కోర్టు భవనానికి కేటాయించాలన్నారు. న్యాయవాదుల ఐక్యత. ఈ మీటింగ్లన్నీ జరిగిన తర్వాత జీఎం గారు ఇస్తా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన విధి లేని పక్షంలో కలెక్టర్ గారు, సిఎండి గారు వారు చెప్పిన తర్వాత ఇస్తా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆయన లోపల ఉన్న కుటిల బుద్ధిని ప్రదర్శించి ఆయన ద్వారా కాకుండా మా సోదరులు సింగరేణి కార్మిక యాజమాన్యాలు సంఘాల ద్వారా మళ్ళా ప్రేరేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా సింగరేణి కార్మిక సోదరులు దీనికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడం లేదు. కేవలం జీఎం గారు మాత్రమే దీనికి అబ్జెక్షన్ చెప్తున్నారు. కాబట్టి జీఎం గారికి సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, కోరుతున్నాం. వారు మాకు ఓల్డ్ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ బిల్డింగ్ని మాకు అప్పచెప్పి వారి గౌరవాన్ని వారు రెట్టింపు చేసుకోవాలని వారికి సూచిస్తుంది. సాయంత్రం 4, 5 అయ్యేదాకా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు, నరక యాతన అనుభవిస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేము పలుమార్లు రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఏదో మొక్కుబడిగా తలూపి ప్రొసీడింగ్స్ అన్ని మా చేతిలో పెట్టి వెనుక తరపున ఈ సంఘాల నాయకులను ప్రేరేపించడం ఇది పూర్తిగా ఒక నీతి మాలిన చర్యగా భావిస్తూ ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన అడ్వకేట్లకు కానీ కక్షిదారులకు కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవేళ మాకు ఈ కమ్యూనిటీ బంగ్లాన్ని కేటాయించకపోతే ఈ ఉద్యమాన్ని ఎంతటి తీవ్రతరం చేయడానికైనా మా న్యాయవాదులందరం వెనుకాడబోము. ఇప్పటికైనా గమనించి సింగరేణి జీఎం గారు ఆ బిల్డింగ్ని మాకు కేటాయిస్తున్నట్టు మీరు మాకు హ్యాండ్ ఓవర్ లెటర్ ఇచ్చేసి గౌరవప్రదంగా మాకు అందించాలని, మీ గౌరవాన్ని కాపాడుకోవాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు విన్నవిస్తూ, హెచ్చరిస్తూ గౌరవంగా ఉండాలని సూచిస్తున్నాం.